ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రైతులు పంటలను కోసుకొని ఐకేపీ సెంటర్లకు చేరుకుంటున్నారు. ఇక ముందస్తుగా రైతులకు ఇబ్బంది కలగకుండా వర్షాకాలం ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సెంటర్లలో అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక 375 కేంద్రాలకు 1,50,000 గోన సంచులను కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశంపైన మరిన్ని వివరాలు ఐకేపీ సెంటర్ నుంచి మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. వరిసేలు కోత ముగించుకొని ఐకేపీ సెంటర్లకు ధాన్యం వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసినట్లయితే గత కొంతకాలంగా వానాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి వరి రైతులు ఇప్పటికే ఐకేపీ సెంటర్ చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే గతంలోని వరికి సంబంధించినటువంటి వేసుకున్న పద్ధతిలో ఇబ్బంది పడేటువంటి రైతులకు నేడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఐకేపీ సెంటర్లను ప్రారంభించినటువంటి పరిస్థితి. ముందస్తుగానే ఈ ఐకేపీ సెంటర్లోని ఇప్పటికీ సన్న సంబంధించినటువంటి రకం వేసినటువంటి వారికి కూడా 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు కూడా ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ చెప్పినటువంటి పరిస్థితి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి బోనస్ కూడా ప్రకటిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ వారు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. ఎవరైతే రైతులు ఐకేపీ సెంటర్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారో వారికి గోనె సంచులు 1,50,00,000 విలువ చేసే గోనె సంచులు కూడా ఉత్పత్తి పూర్తి స్థాయిలోని అక్కడికి ఐకేపీ సెంటర్ చేరుతున్నారు. ఇప్పటికీ 375 సెంటర్లు గాను నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కేంద్రాలు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైతులకు కానీ సంబంధించినటువంటి ఇక్కడ వచ్చే కూలీలకు కానీ పూర్తి స్థాయిలోని శానిటైజర్స్ సంబంధించినటువంటి వాష్రూమ్స్ సంబంధించినటువంటి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీడ కొరకు ఎవరైతే రైతులు వస్తారో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వారికి టెంట్లు ఏర్పాటు చేశారు. తాగునీటి కొరకు ప్రత్యేకించి వాటర్ ఫిల్టర్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ యొక్క ధాన్యం కొనుగోలు అయ్యేంత వరకు ఇక్కడ సెంటర్ ఉండడానికి అన్ని సదుపాయాలు కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తేమ శాతాన్ని చూసినట్లయితే గత ప్రభుత్వంలోని తేమ శాతం పేరుతోటి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 18-17కు చేశారు. దాన్ని 21కి గాను పెంచుతూ కూడా రైతులకు ఊరట కల్పించిందని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసొచ్చు. ఇప్పుడు ప్రధానంగా మనము నల్గొండ సమీపంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఉన్నాము. ఈ రైతులు ఇప్పటికే తమ యొక్క ధాన్యాన్ని ఎండబెట్టుకొని అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కూడా ఒక రైతు ఉన్నాడు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మా తారాబాయి కూడా సార్ 10 ఎకరాలు వేసినాం. ఎట్లా ఉంది గతం ప్రభుత్వానికంటే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ముందస్తుగా జరుగుతున్నాయి? ఏ విధంగా ఉన్నది మీకు ఏర్పాట్లు? ఇప్పుడు వర్షాలు వచ్చేటట్టుంది, ముందరనే పెట్టాలని ప్రాధాన్యపడుతున్నాం. గత ప్రభుత్వంలో కంటే ఇప్పటికీ ఐకేపీ సెంటర్లో సన్న బియ్యానికి కూడా వడ్లకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి 500. దాని మీద ఓకేనా? ఓకే సార్. ఏర్పాట్లని ఎలా ఉన్నాయి? గోనె సంచులు అవన్నీ ఇచ్చారు? గోనె సంచులు వచ్చినాయి, అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఓపెన్ కాలే ఇంకా రేపు అయిద్దట. పైసలు కూడా 24 గంటలు వేయాలని అంటున్నారు. 45 గంటలు. ఓకే, అది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసినట్లు మరొక రైతు కూడా ఉన్నారు. వీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ విధంగా ఎట్లా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది పరిస్థితి? సార్ అర్జున్ భాయ్, నాకు ఒక 3 ఎకరాలు ఉంది. ఏదేమైనా పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ 100 బాగా ఉన్నాయో. అనుకున్న టైంకు ఐకేపీలు ఓపెన్ చేయడం, అనుకున్నందుకు రేట్లు వేయడం, ఈ కొనుగోలు కేంద్రాలు కూడా తొందరగా పెట్టడం. పోయినసారి ఈ గవర్నమెంట్ ఈ దొడ్డోడ్లు పెట్టి సన్నోడ్లు పెట్టమని, దొడ్డోడ్లు పెట్టమని ఇబ్బందులు పెట్టి రైతులు ఒకసారి చాలా దెబ్బతిన్నారు కేసీఆర్ ప్రభుత్వం వల్ల. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంచిగా పెడుతున్నారు. టైంకు ఐకేపీలు ఓపెన్ చేసారు, రైతులకు సంతోషం. దొడ్డోడ్లు కూడా రేవంత్ రెడ్డి సార్ కనుకరించి పెద్ద మనసుతోటి 500 రైతులకు బోనస్ ఇస్తే కోరుకుని రేవంత్ రెడ్డి సార్ని అయిపోయినాం. మంచిగానే సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాలతో ముందు టెంట్లు వేసిండ్రు, వాటర్ పెట్టిండ్రు, అన్ని ఉన్నాయి. గోనె సంచులు ఇవాళ వచ్చినాయి. ఈ 2-3 రోజులు ఓపెన్ చేస్తుంది గవర్నమెంట్. మంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పర్వాలేదు, గుడ్ గవర్నమెంట్. ప్రధానంగా మనం చూసినట్లయితే రైతులు ఇప్పటికే తమ ధాన్యాన్ని ఇక్కడికి ఐకేపీ సెంటర్కి తెచ్చాము, త్వరితగతిన పూర్తి చేసి సంబంధించినటువంటి కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యం కొనుగోలు చేయాలి, త్వరగా డబ్బులు కూడా పడేటట్టు కూడా చూడాలని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి కూడా ఐకేపీ సెంటర్ సంబంధించిన నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. వారు ఏ విధంగా? నేను అనంతరెడ్డి, ఇది సెంటర్కు ఇది సొసైటీ నుంచి అన్ని సెంటర్లకు ఇన్ఛార్జ్ నేనే ఉంటాను. గత సంవత్సరం 80,000 క్వింటాలు వచ్చింది ఇక్కడికి. ఈసారి ఒక 50,000-60,000 క్వింటాల వరకు వస్తుందని అంచనా, అగ్రికల్చర్ వాళ్ళ అంచనా ప్రకారం వస్తాయని అనుకుంటున్నాం. మాకు సెంటర్ ఓపెన్ చేయడానికి మొత్తం అన్ని తయారు చేసుకుని రెడీగా గన్ని సంచులు వచ్చినాయి, కాంటాలు వచ్చినాయి, అన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా చూసినట్లయితే రైతులు కానీ సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి సంబంధించిన సఫిషియెంట్ ఏర్పాట్స్ ఏం చేశారు? వాటర్ సంబంధించిన టెంట్ ఏ విధంగా చేశారు? ఎంతమంది వస్తారు అన్ని రైతులు చూస్తారు? మాకు ఇప్పుడు 500 నుంచి 600 మంది రైతులు వస్తారని అంచనా. ఇప్పుడు రైతులకు మంచినీళ్ళు ఒకటి, టెంట్ ఒకటి, ఇది వాష్రూమ్స్ అన్నీ రెడీగా
చేసి పెట్టినాము. రేపటి నుంచి ఓపెన్ అయితే కొనుగోలు చేయడానికి గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడు కొనుగోలు చేయడానికి సిద్ధంగా. ఇది ఓవరాల్గా ఐకేపీ సెంటర్లో చూసినట్లయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో తన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేయడం జరిగింది. టెంట్లు అయితేనే సంబంధించినటువంటి వాళ్ళ గోన సంచులు అయితేనే పూర్తి స్థాయిలోనే అన్ని ఏర్పాటు చేశాము. ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరిశీలించి పూర్తి స్థాయిలోని కాంటా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.